హలో ఎవ్రీవన్! మార్నింగ్ పూట చాలా హడావుడిగా ఉంటాం కదండీ! ఏదైనా హెల్తీ తినాలనుకుంటాం. గానీ టైం ఉండదు. సో, అందుకే ఈరోజు వీడియోలో మీకు నేను ఇన్‌స్టంట్‌గా మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. సో, వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ కోసం నేను కలసం బ్రాండ్ వాళ్ళది రాగిపిండి ఇంకా శనగపిండి యూజ్ చేశానండి. కొన్ని రాగిపిండిలోని ఇసుక అనేది ఉంటుంది కదండీ! మీకు బెస్ట్ క్వాలిటీ రాగిపిండి కావాలంటే ఈ కలసం బ్రాండ్ అండి. క్వాలిటీ అయితే చాలా బావుంటుంది. ఈ కల్సిం బ్రాండ్ వాళ్ళు ముందు పెద్ద పెద్ద హోటల్స్‌కి, రెస్టారెంట్స్‌కి సప్లై చేసేవారండి ఎక్కువగా అనమాట. సో, ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేశారు చిన్న ప్యాకెట్స్ అనమాట. మీకు ఏ గ్రోసరీ షాప్‌లో అయినా ఈజీగా దొరుకుతుంది. మీకు కావాలనుకుంటే వాళ్ళకి వెబ్‌సైట్ కూడా ఉందండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం ముందుగా శనగపిండి తీసుకోవాలండి. నేనిక్కడ శనగపిండి ఒక కప్పుతో తీసుకున్నాను. ఒక కప్పు శనగపిండి అనేది నలుగురికి సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే 2 కప్పులు శనగపిండి తీసుకోండి. అలాగే రాగిపిండి కూడా వేసుకోవాలి. పావు కప్ అంతే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి. అంటే శనగపిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. రాగిపిండి కొంచెం తక్కువ వేసుకోవాలనమాట. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఏ కప్‌తో మీరు శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో కప్పు వాటర్ వేసుకొని, ఉండలు లేకుండా చూసుకొని చక్కగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా! ఇలా ఉండాలనమాట. మీకు మరీ థిక్‌గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. అరగంట తర్వాత చూడండి కొంచెం థిక్ అయింది కదా బ్యాటర్ అనేది. ఇప్పుడు ఇందులోని ఉప్పు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం అంటే పావు టీ స్పూన్ అంత పసుపు, ఒక పెద్ద టమోటో చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, తర్వాత కొంచెం కొత్తిమీరి. మీరు కావాలంటే ఇక్కడ క్యారెట్ అయినా లేదనుకోండి క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా! ఇలానే ఉండాలన్నమాట. సో, ఇప్పుడు దోసలు వేసుకోవాలి. మనం చూడండి ఇందులోని వంట సోడా ఏవి యూజ్ చేయలేదు. హెల్తీగా చేసుకోవచ్చనమాట. దోసలైతే చాలా బావుంటుంది. పెనం బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేశాక ఒక్క 2 గరిటెలు అలా వేసేసుకోవాలనమాట. ఎక్కువ మరీ స్ప్రెడ్ చేయకండి. హోల్స్ లాగా అయిపోతాయనమాట. జస్ట్ మెల్లిగా ఇలా స్ప్రెడ్ చేసుకొని సర్కిల్‌లో వచ్చినట్టు చేసుకోండి. అంటే మరీ రౌండ్‌గా సర్కిల్‌లా రాదండి. కొంచెం బ్యాటర్ లూజ్‌గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో ఒక అర నిమిషం పాటు కుక్ చేసుకోండి. అర నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇటు అటు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి. రెడీ అయిపోయింది. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. దీనికి మీకు చట్నీ కూడా అవసరం లేదండి. ఏదైనా ఆవకాయతో నంచుకొని తిన్నా సూపర్‌గా ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది అండ్ హెల్తీ కూడా. డయాబెటిక్ వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చండి. షుగర్ లెవెల్స్ అస్సలు పెరగవనమాట. సో, ట్రై చేస్తారు కదా! ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో. బాయ్ బాయ్.